నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి అందాల తార సమంత లైఫ్ అనేక మలుపులు తిరుగుతోందనే చెప్పొచ్చు ఎందుకంటే ఆమె సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం దగ్గర నుంచి డివోర్స్ వరకు అన్ని ట్విస్ట్లే శామ్ జీవితంలో జరిగినవన్నీ క్లైమాక్స్ లానే ఉన్నాయి కొన్నాళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ ను సెట్ చేసుకుంది పలువురు పెద్ద హీరోలతో సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం ఒక్క హిట్ పడితే చాలు మళ్లీ పూర్వ వైభవం రావడం పక్కా అంటున్నారు ఆమె అభిమానులు ఎంతవరకు బాగానే ఉంది కానీ ఆమె జీవితం ఎటువైపు వెళుతుందో అనేది ఎవరికీ అర్థం కాని $1 మిలియన్ ప్రశ్నగా మారిందని చర్చించుకుంటున్నారు అక్కినేని నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే అనే మూవీతో ఫిలిం ఇండస్ట్రీకి సమంత ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో చైతుతో మొదలైన పరిచయం కాస్త ఆ తర్వాత ప్రేమగా మారింది కొన్నాళ్ల పాటు ఇద్దరు సీక్రెట్ గా లవ్ చేసుకున్నారు తర్వాత ఇరు ఫ్యామిలీలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు 4 ఏళ్లు వారి సంసారం సాఫీగా సాగింది అప్పట్లో టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు ఏదైనా యాడ్ షూటింగ్ అప్పుడప్పుడు బుల్లితెరపై షోలకు చీఫ్ గెస్ట్లుగా హాజరై సందడి చేసేవారు వారిని చూసిన వారు భార్యాభర్తలు అంటే ఇలాగే ఉండాలని అనుకున్నారు కానీ ఈ జంటపై ఎవరికి కనుకుట్టిందో తెలియదు కానీ 4 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు ఇక అంతే ఇద్దరికి సంబంధించిన అభిమానులు కూడా 2 వర్గాలుగా విడిపోయారు తప్పంతా సమంతాదే అని కొందరు కాదు కాదు చైతన్యాదే అంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేసుకున్నారు అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పటికీ సస్పెన్స్ అనే చెప్పాలి సమంత చై విడిపోవడానికి మెయిన్ రీజన్ ఎవరికీ తెలియదు అది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది ఇద్దరు వ్యక్తుల వల్లనే వారిద్దరూ విడిపోయారనే ప్రచారం జోరుగా సాగింది అందులో ఒకరు పొలిటికల్ లీడర్ అయితే మరొకరు బాలీవుడ్ డైరెక్టర్ అని ప్రచారం జరిగింది సామ్ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా సినిమాలకు దూరం అయ్యేందుకు ఇష్టపడలేదు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించింది ఇందులో ఆమె బోల్డ్ గా కనిపించడం చైతుకు నచ్చలేదట ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయంపై సారీ చెప్పింది కూడా అప్పటి నుంచే గొడవలు స్టార్ట్ అయినట్టు సమాచారం వెబ్ సిరీస్ లో రాజ్ నీడిమోరుతో సమంత ఫ్రెండ్లీగా మూవ్ అయినట్టు తెలుస్తోంది డివోర్స్ తర్వాత సమంత చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది పచ్చని సంసారం ఇలా ఆగం కావడం ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి దూరం కావడంతో తట్టుకోలేకపోయింది ఆ టైంలోనే ఎవరి ఫోన్లకు కూడా రిప్లై ఇచ్చేది కాదట కొన్నాళ్లకు తేరుకొని సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించింది దీనికి కూడా డైరెక్టర్ రాజ్ నిడుమోరినే అప్పటి నుంచే వారిద్దరి మనసులు కలిసినట్టు మళ్లీ కొత్త ప్రచారం మొదలైంది వెకేషన్స్ కు కలిసి వెళ్లడం డిన్నర్ కలిసి పార్టీలు చేసుకోవడంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని ప్రచారం సాగింది కాకపోతే ఈ విషయంపై ఇప్పటి వరకు వారిద్దరిలో ఏ ఒక్కరూ ఖండించలేదు క్లారిటీ ఇవ్వలేదు త్వరలో రాజ్ నిడుమోరు తన భార్యకు డివోర్స్ ఇచ్చి సమంతను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారని బాలీవుడ్ బీ టౌన్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి వారిద్దరి బంధాన్ని నిజం చేస్తూ సోషల్ మీడియాలో రాజ్ కొన్ని పిక్స్ పోస్ట్ చేయడం కూడా అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది ప్రస్తుతం నాగచైతన్య మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాలతో 7 అడుగులు నడిచి 3 ముళ్ల బంధంతో ఒకటయ్యాడు సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగచైతన్య సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేశాడని టాలీవుడ్ లో చర్చ జరిగింది ఆ చర్చకు తగ్గట్టుగానే ఆగస్టు 8న అతి కొద్ది మంది సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో సింపుల్ గానే శోభితను చైతు పెళ్లి చేసుకున్నాడు ఇక సమంత మాత్రం సింగిల్ గానే జీవనాన్ని సాగిస్తున్నారు త్వరలో ఆమె కూడా ఓ ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు ఎందుకంటే సమంత కూడా తన లైఫ్ ను మరింత అందంగా కొనసాగించాలన్నదే ఆమె ఫ్యాన్స్ ఆలోచన మరి అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా శామ్ ఎప్పుడు శుభవార్త చెబుతుందో అనేది వేచి చూడాలి